హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసానండి. మీ అమ్మాయి విజయ వచ్చేసిందండి. అంటే మీ అమ్మాయి విజయ అన్నాను కానీ ఛానల్ పేరు చెప్పలేదు కదా. అదేనండోయ్ మన ఛానల్ విజయ మల్టీ కుజిన్. ఇంకా కాల్ పెట్టేద్దామా కిచెన్లోకి, ఇంకా మొదలు పెట్టేద్దాం పని అనేది. చూసేస్తున్నారు కదా, ఇంకా మన వంటగది చూడండి ఎలా ఉందో. చూస్తున్నారు కదా, ఎక్కడే ఉన్నాయి. మధ్యాహ్నం తినేసి వెళ్ళిపోయాము, ఈవినింగ్ మళ్ళీ ఎంటర్ అయ్యాం కిచెన్లోకి. అంటే 4ంటికి కిచెన్లోకి వచ్చేసానండి. 4ంటికి మొదలు పెట్టేస్తే మనకు ఎంతసేపు పట్టిద్దో చూసేద్దాం. చూడండి, పొయ్యి మీద అక్కడ ఉన్నాయి, ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయి. అంటే ఇంక మొదలు పెట్టేసేయాలి కదా పని, ఇంకెందుకు లేటు. ఇంకా ఎంటర్ అయిపోదాము. ఇప్పుడు మొదలు పెట్టేసి ఒక పక్క నుంచి మొత్తం చేసేద్దామండి. మధ్యాహ్నం అయితే బీరకాయ పాలుపోసి కూర వండేసా. ఆల్రెడీ మీరు ఆ వీడియో చూసుంటారు, లేదంటే వచ్చే వీడియోలో చూస్తారు. ఎందుకంటే ఆ వీడియో మిస్ అవ్వకుండా చూస్తే మీకు అర్థమైపోతుంది ఏమేం చేశాను. అసలు బీరకాయ పాలుపోసి కూర అయితే కనుక డీప్ ఫ్రిడ్జ్లో మేము బీరకాయలు స్టోర్ చేసుకుంటాం కదా, ఆ బీరకాయతోనే నేను చేసేసానండి. ఇంకా చూసారు కదా, పొయ్యి మీద పొంగిపోయి ఉంది. అదేం పొంగిందనేది మీకే తెలుస్తుందండి వీడియోలోకి వెళ్తే కనుక. ఫస్ట్ అనేది ముందు బీరకాయ కూర అనేది ఒక గిన్నెలోకి ఎత్తి పెట్టేసుకుందాం. ఇది కూడా ఓవెన్ గిన్నె అండి, కాబట్టి మూత కూడా ఉంటుంది. ఓవెన్లో ఇలాగే పెట్టేసుకోవచ్చు హ్యాపీగా. కాబట్టి బీరకాయ కూర అనేది చక్కగా దీంట్లోకి ఎత్తి పెట్టేసి ఆ గిన్నెలన్నీ షింక్లో పడేద్దాం. ఇంకెందుకు లేటు, అన్నీ కడిగేసుకోవాలి. ఇంకా ఈవినింగ్ పని అంటే ఇలాగే ఉంటుంది కదండి. కూరలు ఎత్తి పెట్టుకోవడం, గిన్నెలు కడగటం, ఇలాంటి పనులే ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇది ఈవినింగ్ తినేసేయాలి కాబట్టి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టానండి కూరలో దాదాపు అయితే కనుక. ఇప్పుడు చూసారు కదా, మేము మధ్యాహ్నం చేసిన రైస్ ఉండిపోయింది. మా ముగ్గురికి ఈ రైస్ వస్తుంది. అదేంటి ఆ కొంచెం రైస్ ముగ్గురికి ఎందుకు వస్తుంది అనుకుంటున్నారా, మీకే అర్థమవుతుంది. అందుకే వీడియో చూసేసేయండి, ఫుల్ చూసేసేయండి. ఇంకా ఎందుకు, మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే మోర్ వీడియోస్ చూడాలి అంటే బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. బెల్లిని గట్టిగా కొట్టండి. అసలు మీరు కొట్టలేదనుకుంటా, నాకు వినిపించలేదండి. నా నెత్తిన ముట్టికాయ వేసినట్టు బెల్లి మీద కూడా వేసేసేయండి. ఇంకెందుకు లేటు. ఇప్పుడైతే పొయ్యి క్లీన్ చేసుకుందాం. మన ఇండియాలో అయితే చక్కగా సిలిండర్ దగ్గర రెగ్యులేటర్ తీసేసి బయట పెట్టి హ్యాపీగా కడిగేసుకుంటామండి. ఇక్కడైతే ఆప్షన్ లేదు కదా, ఇది రాదు తీయడానికి, కడగడానికి షింక్లో పట్టదు, పెద్ద పొయ్యి కాబట్టి. ఇదైతే మనం ఇదే విధంగా కడగాలండి. ఫస్ట్ సర్ఫ్ వేసి శుభ్రంగా రుద్దేసి 2-3 సార్లు క్లాత్ తుడుచుకుంటూ మనం వేసిన సర్ఫ్ మొత్తం పక్క వచ్చేటట్టు చేసేసేయాలని నీట్గా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది ఫిల్ చేసేసుకుందాం. ఎందుకంటే ఈరోజు డీప్ ఫ్రై ఐటమ్ అండి చేస్తుంది కాబట్టి ఆయిల్ ఫిల్ చేసేద్దాం. ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ వీడియో మొత్తం మీద మీకు ఎన్ని రెసిపీస్ కనిపించినాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. చాలామంది కామెంట్ చేయటం లేదు. మీ కామెంట్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీ కామెంట్స్ నుంచి నాకు బూస్ట్ వచ్చేసి మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే కనుక నూనె అనేది ఇలా పోసేస్తున్నా కదా, మిగిలిన నూనె బాండీలో పోసేసుకుందాము. ఎందుకంటే నేను డీప్ ఫ్రై అన్నాను కదా, డీప్ ఫ్రై ఏంటనేది మీకు అర్థమైపోతుంది వీడియో చివరి వరకు చూస్తే. ఇంకేంటి అంటే ఈ విధంగా నూనె పోసేస్తే మనకేంటంటే ప్లాస్టిక్ అంటే ఇబ్బందిగా ఉంటుంది. ఈ జార్ అయితే నాకు చాలా బాగుంటుంది, అందుకని వీలున్నంత వరకు ఈ జార్లో పోసేసుకుంటానండి. ఈ జార్లో కడగాలంటే ఏం లేదండి, సర్ఫ్ వేసి కొంచెం సోడా ఉప్పు వేసి నిమ్మకాయ చెక్క పిండేసి మనం వేడి నీళ్ళు పట్టేస్తే నీట్గా వచ్చేస్తుంది కడగటానికి కూడా జార్ అనేది. ఇంకా చూసారు కదా, ఎదురుగా మామిడికాయ పచ్చడి కనిపిస్తుంది, పక్కనే ఇంకేముంది, చింతకాయ పచ్చడి ఉంది, శనగపప్పు కారం ఉంది, బీరకాయ కూర ఉంది, పాలు పోసిన కూర. ఇంక ఈవినింగ్ హ్యాపీగా ఎంజాయ్ చేసేద్దాం. ఇక్కడైతే అట్టుపిండి తీస్తున్నా. అదేంటి ఏదో డీప్ ఫ్రై ఉంటుంది అట్టుపిండి తీస్తుంది అనుకుంటున్నారా, ఇది ఉదయం వేసి పెట్టుకున్నానండి. అట్టుపిండి అనేది, అట్టుపిండి కొలతలు కూడా మీ అందరికీ తెలుసు కదా. చక్కగా ఈవినింగ్కి ఈ విధంగా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఇలా వేసి పెట్టుకుంటే. నేను వేసే కొలతల ప్రకారం వేస్తే కనుక. ఇంకా చూడండి, ఇక్కడ ఏమి వాటర్ కూడా వేయకుండా నేను చేసేస్తాను. ఏం చేస్తానో చూసేద్దాము. ఇంకా
ఇంకా ఏంటి అంటే మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాణి కే అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది విజయ మల్టీ కుజిన్ అని ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. ఎక్కడెక్కడైనా సరే మీరు మెసేజ్ చేయొచ్చు, కాల్స్ అయితే చేయకండి. ఒకవేళ కాల్ చేయాలి అంటే కనుక నా వీడియో కింద మీరు మెసేజ్ చేస్తే నేను ఓకే, వీడియో కింద కాదు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి మీరు ఓకే నేను కాల్ చేస్తాను అంటే ఓకే, చెయ్యమంటే చెయ్యండి, లేదు అంటే వాళ్ళని బ్లాక్ చేస్తున్నాను ఏమనుకోకండి. ఇప్పుడు ఈ పిండి తీసుకుంటున్నాను కదా, ఈ పిండిలో కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు అయితే వేస్తున్నానండి, కొంచెం సోడా ఉప్పు కూడా వేసేసుకోవాలి, లైట్గా సోడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు సోడా ఉప్పు వేసి నీట్గా కలిపేసుకోవాలండి. ఇంక వాటర్ అయితే పోయకండి, ఇట్లా గట్టిగా ఉంటేనే పిండి బాగుంటుంది మనం చేసే వాటికి. అదేంటి పిండి బాగుంటుంది మనం చేసేదానికని ఏదేదో చెప్తున్నావు, అసలు మ్యాటర్కి రావటం లేదనుకుంటున్నారా? అదే వస్తానండి. ఇదైతే మీకు చూస్తుంటే మేకడలాగా ఉంది కదా, ఇలాగే ఉంటుందండి. దోశ కూడా చాలా బాగుంటుంది, ఊతప్పాని బాగుంటుంది. ఇప్పుడు గిన్నెలు చూశారు కదా, ఈ గిన్నెలకు తోడు మళ్ళీ గిన్నెలు పడతాయి, మళ్ళీ నేను చూపిస్తాను. ఈ గిన్నెలన్నీ కడిగేసుకోవాలండి. ఈవినింగ్ అంటే ఇట్లాంటివి ఉంటాయి. నేను టీ తాగింది, మధ్యాహ్నం అన్నం తిన్నాయి, కూరలు అయితే పెట్టుకున్నాయి, ఇవన్నీ గిన్నెలు అయితే ఉంటాయి. నీట్గా కడిగేసుకోవడమే. ఇంకా చూసేసేయండి, ఈ గిన్నెలు కడిగేస్తాను. తర్వాత నాకైతే ఈ పని అంతా చేయటానికి 2 గంటలు పట్టిందండి. మొత్తం నేను మొదలు పెట్టిన దగ్గర నుంచి మొత్తం మనం గిన్నెలు కడిగేసి కిచెన్లో నుంచి బయటికి రావడానికి 2 అవర్స్ పని అయితే పట్టింది. ఎందుకంటే నిదానంగా చేసుకుంటే కొంచెం టైం పడుతుంది. ఈ 2 అవర్స్ అయితే కనుక నేను చక్కగా యూట్యూబ్లో స్పెండ్ చేస్తూ నేను పని అయితే చేసుకుంటున్నాను. ఇక్కడైతే పూర్ణాల పిండి అండి. ఈ పూర్ణాల పిండి అనేది ఫస్ట్ ఒక దానికి ఎత్తి పెట్టేసుకుంటున్నాను. చూడండి, నేను కుక్కర్లో చేయటం వల్ల అడగట్లేదు. ఇది నేను ఎలా చేశాననే స్పీడ్గా చెప్పేస్తాను. ఏం లేదండి, పచ్చెనపప్పు నానబెట్టేసాను. ఒక 2 అవర్స్ నానబెట్టిన తర్వాత కొంచెం నీళ్లు పోసి విడిగానే ఉడకబెట్టానండి. కుక్కర్లో అయితే పెట్టకండి, కుక్కర్లో పెడితే ఏంటంటే నీళ్ళు అనేది కాస్త ఎక్కువ పడుతుంది. విడిగా ఉడకపెట్టిన తర్వాత బాగా ఉడికిన తర్వాత బాగా అడుక్కి మొత్తం నీళ్ళన్నీ పోయిందాక ఉడికించేసుకొని దాన్ని ఎనిపేసుకోవాలి. ఎనుపుకున్న తర్వాత బెల్లం పాకంలా పట్టేసి అది దీంట్లో వడగట్టేస్తాను, ఎందుకంటే బెల్లంలో అనేది తీసుకొస్తుంది. ఆ తర్వాత అయితే కనుక నేను దగ్గరకు వచ్చిన దాకా బాగా ఉడకపెడతాను. దాదాపు 20 మినిట్స్ ఉడికిన తర్వాత దాంట్లో ఎండు కొబ్బరి పొడి వేస్తాను. ఎండు కొబ్బరి పొడి వేసి మళ్ళీ ఉడకపెట్టేస్తానండి. ఈ విధంగా గట్టిగా అయిందాక ఉడకపెట్టాలి. మీరు కావాలి అన్నప్పుడు యాలక్కాయలు అలాంటివి కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే యాలక్కాయలు అలా పెట్టలేదు. ఇప్పుడు నేను ఎత్తి స్టీల్ డబ్బాలు పెట్టుకున్నాను కదా, అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు 4 పూర్ణాలు చక్క చేసేసుకొని హ్యాపీగా తినచ్చు. ఒకవేళ గెస్ట్లు వస్తున్నారనుకోండి, అట్టుపిండి ఉంటుంది, పూర్ణాల పిండి ఉంటుంది, ఒక 4 పూర్ణాలు చేసి పెట్టేసేయచ్చు. కాకపోతే మా ఇంటికి గెస్ట్లు ఎవరు రారనుకోండి, ఎందుకంటే మేము ఉండేది ఇండియాలో కాదు కదా, ఇటలీలో ఉంటాం. ఇటలీలో అంత ఎక్కువైతే ఎవరిళ్ళకి రారు. ఏదన్నా అందరు జాబ్స్ ఉంటాయి, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇక్కడ రారు. ఒకవేళ వస్తున్నారు అంటే కనుక చక్కగా కొంచెం పిండి తీసేసి ఒక అరగంట ముందు బయట పెట్టేసి చక్కగా ఇలా పూర్ణాలు వేడిగా వేసి వాళ్ళకి ఇచ్చేసేయచ్చు. మనం కూడా ఈవినింగ్ ఏం తినడానికి లేవంటే అలా చేసుకోవచ్చు. ఒకవేళ పూర్ణాల పిండి ఉంటే కనుక దాంతో బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు అండి. ఓన్లీ పూర్ణాలే కాదు, బొబ్బట్లు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే మా అబ్బాయి క్రిస్పీగా ఇష్టపడతాడు కాబట్టి ఇలా పిండి అనేది గట్టిగా కలుపుతాను. మీరు క్రిస్పీగా ఇష్టపడరు, మెత్తగా ఉండాలి, కాస్త పూర్ణం అంటే కనుక మీరైతే కనుక పిండి అనేది కాస్త నీళ్ళు పోసి కలుపుకోండి. మా ఇంట్లో తగ్గట్టు నేను కలుపుకుంటున్నానండి, నేను చూపిస్తాను. పైన కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది. తింటున్నా సరే ఆ రోజు కాదండి, తెల్లారి తిన్నా ఈ విధంగా కలుపుకుంటే క్రిస్పీగా ఉంటుంది. కాబట్టి నేను ఇడ్లీ పిండి అట్టుపిండి నానబెట్టేటప్పుడు కూడా అట్టుపిండిలో నేనైతే మినపప్పు, పచ్చెనపప్పు, బియ్యం పెట్టి నానబెట్టేసుకుంటాను. కొంచెం మెంతులు అయితే వేస్తాను. ఆ కొలతలు అయితే ఏం లేదండి. గ్లాసు పప్పుకి 2 గ్లాసులు బియ్యం వేయాలి. దాంట్లో 1/2 గ్లాసు కొంచెం తక్కువగా పచ్చెనపప్పు వేసి కడిగేసి నానబెట్టేసుకుంటే చక్కగా మిక్సీ వేసేసుకొని మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇచ్చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తున్నా. ఫస్ట్ అయితే చేత్తో వేస్తున్నాను. చేత్తో వేయటం కొంతమంది అనుకుంటారు స్పూన్తో వేసేసుకోవచ్చు కదా అనుకుంటారు. వాళ్ళకు కూడా నేను ఇదే వీడియోలో నేను మెన్షన్ చేస్తాను, చూసేసేయండి. స్పూన్తో వేస్తే కనుక అంత బాగా రావండి. కాబట్టి బిగినర్స్ అయితే కొంచెం ట్రై చేసి స్పూన్తో వేసేసుకోండి. నేనైతే ఒక్కోసారి ఎక్కువ శాతం 99% చేత్తోనే వేస్తాను. ఎప్పుడన్నా స్పూన్తో వేస్తాను. స్పూన్తో వేస్తే ఏంటంటే జాగ్రత్తగా పెట్టాలి. ఇంకోటి ఏంటంటే క్రిస్పీగా రావాలంటే ఈ విధంగా గట్టిగా కలుపుకుంటేనే క్రిస్పీ అనేది ఉంటుంది. అదే కొంచెం వాటర్ పోస్తే ఏంటంటే
మనకి పలసగా పట్టేస్తుంది, త్వరగా వేగుతాయి, క్రిస్పీనెస్ అయితే రాదండి. నేను చేసే ప్రాసెస్ అయితే ఇదే చేస్తాను, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఇలా చేస్తే ఇష్టపడతారు. ఇంకా మీరు ఎలా చేస్తే ఇష్టపడతారు ఏంది అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా పండగలకైతే హ్యాపీగా ఇలా పొద్దున్న నైట్ చక్కమైన పిండి అట్టపిండి మిక్సీ వేసేసి పక్కన పెట్టేసుకొని పొద్దున్నే లేవగానే పచ్చెనపప్పు ఇట్లా ఉడకబెట్టేసి చేసుకోవచ్చు. లేదు అంటే చక్కగా చేసి ముందు రోజే స్నానం చేసి ఇవన్నీ రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పొద్దున్నే ఫ్రెష్గా వేసేసి దేవుడి దగ్గర పెట్టుకోవచ్చండి. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకా ఎందుకంటే పండగలు అలాంటివి ఉన్నప్పుడు ఆ పని చేసుకోవచ్చు. ఇట్లా కాలితే కనుక చూస్తున్నారు కదా, నేను అలా కొట్టి మరీ చూపిస్తున్న, సౌండ్ అయితే వినిపించడం లేదండి, మ్యూట్ చేశాను. ఇంకా గట్టిగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. మా ఇంట్లో అలా పైన క్రిస్పీగా ఉంటే ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా నేను చక్కగా ఇవన్నీ చేసుకుంటే మాకేంటంటే ఈవినింగ్కి మార్నింగ్కి కూడా వస్తాయి. అచ్చం ఇంకా వేసుకోగానే తినేసేవండి. నేను ఇంకా చల్లగా అయినా కూడా మాకు ఇలాగే క్రిస్పీగా ఉంటాయి కాబట్టి కాసిన ఎక్కువ అనేది చేసి పెట్టేసుకుంటే తెల్లారి కూడా తినేసేయచ్చు. ఇంకా మళ్ళీ నూనె పెట్టి వేసే బదులు వేడివేడిగా కూడా వేసుకుని తినొచ్చు. నేనైతే ఈ విధంగా వేసి ముందే పెట్టేసుకుంటానండి. ఇలా చక్కగా 4 వేసుకుంటే ఒకేసారి ఎక్కువ వేసేస్తే కనుక నూనె అనేది చల్లగా అయిపోయి అది నూనె ఎక్కువ పీల్చుకుంటుందండి. ఇంకోటి అయితే కొంతమంది అనుకుంటారు, అయ్యో నూనె పొంగొస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం చింతపండు వేస్తే కనుక నూనె అనేది పొంగు రాకుండా ఉంటుందండి. ఈ టిప్ అయితే యూజ్ చేయండి. ఇంకోటి, మీరు ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుకున్నా కూడా నూనె అనేది పీల్చదు. ఇప్పుడు నేను కలిపిన ప్రాసెస్లో అస్సలు నూనె పేలవదండి. కాబట్టి మీరు ఈ విధంగా కలుపుకొని గట్టిగా చేసేసుకోండి. నూనె పేలవకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ తినకూడదు అది ఇది అంటున్నారు కదా, అలాంటి వాళ్ళైతే అలా చేసుకోవచ్చు. లేదా ఇదే పూర్ణాల పిండి ప్రాసెస్లో చేసేసి ఆ తర్వాత చక్కగా మనకి బొబ్బట్లు లాగా కూడా చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే బొబ్బట్లు అంత ఇష్టపడరు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. చూడండి, ప్రెస్ చేసి కూడా చూపిస్తున్నాను. చాలా గట్టిగా ఉన్నాయి. అలా గట్టిగా ఉంటేనే మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడతారు. మీరైతే కనుక కొంచెం నీళ్ళు కలుపుకొని చేసేసుకోండి. మీకు అలా నచ్చుతుంది అంటే గట్టిగా అయితే ఇదే విధంగా చేసుకోండి. కానీ పులిసిన పిండి అయితే కనుక పూర్ణాలకు బాగుంటుందండి. ఫ్రెష్ పిండి అయితే పూర్ణాలకు చాలా బాగుంటుంది. కాబట్టి ఫ్రెష్ పిండితో చేసుకోండి. ఇంకా అయిపోగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రెష్ పిండి అంటే ఇప్పటికిప్పుడు వేసి కాదు, ఇప్పుడు వేసి ఈవినింగ్ చేసేసుకుంటే బాగుంటుంది. లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నేను ఈ డబ్బాలో పూర్ణాల పిండి ఎత్తి పెట్టేసుకున్నాను కదా, ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అట్టపిండి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకుంటాం. లేదు అట్టుపిండి మన ఇంట్లో లేదు, మీరు పూర్ణాలు చేసుకోవాలన్నప్పుడు కొంచెం మైదా పిండి గోధుమ పిండి కలిపేసి ఇదే విధంగా పలసగా కలుపుకొని దాంతో కూడా పూర్ణాలు అయితే వేసుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా అదైతే చాలా రౌండ్గా బాగా వస్తాయండి పూర్ణాలు అయితే. ఒకసారి అది కూడా ట్రై చేయండి. కాకపోతే పైన అనేది కొంచెం మెత్తదనం అయితే ఉంటుంది. అది కూడా మీరు ఎప్పుడన్నా టైం లేనప్పుడు, లేదంటే అట్టుపిండి లేదు పూర్ణాల పిండి ఇలా ఉండిపోయింది అన్నప్పుడు మైదా పిండి 1 కప్పు, అరకప్పు గోధుమ పిండి కలిపేసి చక్కగా మనం ఇట్లాగే పూర్ణాలాగా చేసేసుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది. ఒకప్పుడైతే అదే చేసేవాళ్ళండి మా నాయనమ్మ వాళ్ళైతే చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అట్టపిండి ఈ విధంగా చేసుకుంటూ ఉన్నాము. ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. నచ్చితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేయాలంటే వీడియో కిందే ఉంటుంది కదా, మంచి వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చేస్తే కనుక అవి కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంక ఈ బ్యాచ్ తీసిన తర్వాత స్పూన్తో వేస్తానండి. స్పూన్తో నేను 2 వేస్తాను. ఎందుకంటే కొంతమంది నూనెలో భయం పుట్టిద్ది అన్న వాళ్ళు అలా స్పూన్తో వేసుకోవచ్చు. నాకేంటంటే స్పూన్తో ఇష్టం లేదు. ఇప్పుడు దీనికి ఒక్క బెజ్జం పెట్టేసి దాని నిండా నెయ్యి ఫిల్ చేసుకొని తినండి, ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. క్యాలరీస్ కూడా ఎక్కువ తిన్నట్టు ఉంటుంది మనం. కాబట్టి నేనైతే అలా చేయను. ఒకవేళ మీరు కావాలి నెయ్యితో తినాలి అనుకున్నప్పుడు ఒక హోల్ పెట్టేసి చక్కగా నెయ్యి పోసేసుకొని దాంట్లో అలా కూడా తినేసేయచ్చండి. మేమైతే పిండి కూడా ఉత్త పిండి తింటాము. హల్వా లాగా చాలా బాగుంటుందండి. పిండి కూడా గిన్నెలో పెట్టేసుకుని ఆ విధంగా కూడా మేము తింటాం. ఎప్పుడన్నా పిండి ఫ్రిడ్జ్లో ఉంటే అలా కూడా తింటూ ఉంటాము. ఇంకా చూసారు కదా, ఇప్పుడు గంటతో వేసి చూపిస్తాను. ఇంక ఈ తర్వాత ఇంక గంట తీసి జింకులు వేస్తానండి. మీకు వీడియో కోసం నేను ఈ గంటతో ఒక 2 వేసి చూపిస్తున్నా. నాకేంటంటే ఈ గంటతో అనేటప్పుడు తోకలు ఈకలు వస్తూ ఉంటాయి. అదే మనం చేత్తో వేస్తే ఆ తోకలు ఈకలు అనేది రాకుండా చక్కగా వస్తాయండి. ఇంకా మీరు పిండి లోపల పిండి తక్కువ కావాలి అంటే కనుక కొంచెం తక్కువ చిన్న ఉండలు చేసుకోవచ్చు. పోత పిండి తక్కువ కావాలి అంటే పలసగా కలుపుకోవచ్చు అండి. అది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. ఇంకా
చూస్తున్నారు కదా, ఇదైతే నేను ఇంకా కంటిన్యూ చేసేసి మిగిలినవి కూడా చేసేసుకుంటాను. మీరు కూడా ఇదే విధంగా చేస్తే మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా ఏం చేయాలి, మనం మిగిలిన వీడియోస్ కూడా చూసేసి వాటి కింద కూడా మీ సజెషన్స్ నాకు ఇవ్వండి. ఓకేనా? బాయ్ బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మరొక వీడియోతో వస్తాను. బాయ్.